ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. ఆ చిత్రకేతువు ఈశ్వరునికి సుఖంగా ఆహారాన్ని అర్పిస్తూ ఉంటాడు. విష్ణువు యొక్క నటనలను రూపవర్తనాలను గుణాలను నామాలను వెల్లడించే మంచి గీతాలను ప్రబంధాలను సంగీత ప్రీతులలో కేశవునికి ప్రీతి కలిగేలా తాను పాడుతూ ఇతరుల చేత కూడా పాడిస్తూ ఉంటాడు. విద్యాధరాధిపతియకు చిత్రకేతుండు ఈశ్వర ధిక్కారము చేత గౌరీ చేత శాపం పొందుట. హరిగీర్తించుచు నల్ల నల్ల మదిలో నబ్జాక్షు సేవింపుచున్ పరమానందము నొందుచున్ జగములన్ ప్రఖ్యాతి వర్తింపుచున్ సురరాజోపమమూర్తి యక్షగణముల్ సొంపార విద్యాధరప్సరసల్ గొల్వగా బాడగా శతగిరి ప్రాంతంబునన్నేవుచున్. ఇలా హరిని కీర్తిస్తూ పద్మాక్షుని సేవిస్తూ మెల్లమెల్లగా పరమానందం పొందుతూ లోకంలో కీర్తిమంతుడై తిరుగుతూ ఉన్నాడు చిత్రకేతుడు. దేవేంద్రునితో సాటి రాగల అతడు యక్షగణాలు విద్యాధరులు అప్సరసలు సేవిస్తూ ఉండగా అలా విహరిస్తూ ఒకనాడు వెండి కొండ సమీపంలో వెళ్తూ ఉన్నాడు. ఆ విద్యాధర భక్తగాంచహరణీహారామృతాహాసమున్ శ్రీ విభ్రాజితమున్నిరస్తగిరిజా సేవాగతాయాసమున్ దేవానీక వికాసమున్ శుభమహాదేవాంగ్రి సంవాసమున్ భూవిఖ్యాత విలాసమున్ త్రిభువనీభూతంబు కైలాసమున్. ఆ విద్యాధరాధిపతి కైలాసాన్ని చూశాడు. అది తెల్లదనంతో శివుని మంచును అమృతాన్ని కూడా చూచి నవ్వుతున్నట్లుగా ఉన్నది. శోభతో అలరారుతూ ఉన్నది. గిరిజాదేవికి సేవ చేయడం వలన కలిగే శ్రమను పోగొడుతూ ఉన్నది. దేవతలకు వికాసాన్ని కలిగిస్తోంది. శుభప్రదమైన మహాదేవుని పాదాలకు వాసస్థానమైనది. భూమి యందు ప్రసిద్ధమైన విలాసం కలిగినది. ముల్లోకాలు ఒక్క చోట చేరినట్లుంది. ఆ రజత భూధరంబున నీరేజ భవామరాదినికరము గొల్వం పేరోలగమున నుండిన గౌరీయుతుడైన హరుని గనియే నరేంద్ర. ఓ రాజా, బ్రహ్మ దేవతలు మొదలైన వారందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. అలా సేవిస్తూ ఉండగా ఆ వెండి కొండ మీద పార్వతితో కూడా నిండు కొలువులో ఉన్న శివుని చిత్రకేతుడు చూశాడు. తన నిజ రూపమింతయునునికి తెలియక వాదంబు చేసెడు వేదరవము గరుణావలోకణ కాంక్షితులయ్యున్న బ్రహ్మాది సనక సంప్రణుతిరవము సారశివానంద సల్లాపముల నొప్పు ప్రమద గణాలియార్భటరవంబు డమరు మృదంగాది ఢమఢమ ధ్వనితోడి పటు భృంగి నాట్య విస్పారరవము మానుగా జామరలు వేచు మాతృకాది కామిని జనమహిత కంకణరవంబు మెండు జలగంగ గన్నుల పండు వయ్య గొండరా చూలి పెనిమిటి నిండు కొల్వు. ఆ పర్వతపుత్రి అయిన పార్వతి యొక్క భర్త శివుని నిండు కొలువు కన్నుల పండుగగా ఉన్నది. శివుని యొక్క రూపం ఇలాంటిది అని ఉనికి ఏమాత్రం తెలియకుండా వేదాలు వాదాలు చేస్తూ ఉన్నాయి. శివుని దయా కటాక్షాలను కోరుతూ బ్రహ్మ మొదలైన వారు సనకాదులు కీర్తిస్తూ నమస్కరిస్తూ ఉన్నారు. శివుని చూడగా అధికమైన ఆనందం కలిగిన ప్రమదగణాలు పెద్దగా మాట్లాడుకుంటున్న ఆర్భాటాలు వినిపిస్తూ ఉన్నాయి. డమరువు మృదంగము ఢమఢమని మ్రోగుతూ ఉంటే భృంగి పరవశంతో నాట్యం చేసే ధ్వని, చామరాలు వీస్తున్న మాతృకుల యొక్క చేతి గాజుల చప్పుడు, ఈ ధ్వనులన్నీ కలిసి ఎంతో గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.
బ్రహ్మాది దేవతలందరూ ఇలా సేవిస్తూ ఉండగా శివుని కౌ తొడ మీద కూర్చున్న పార్వతిని కౌగిట చేర్చి నిండు కొలువులో ఉన్న పరమేశ్వరుని చూచి చిత్రకేతుడు పక్కపక్క నవ్వాడు. పార్వతీదేవి వింటూ ఉండగా ఇలా అన్నాడు: కొమరొప్పగా లోక గురుడును గడలేని ధర్మస్వరూపంబు దానయగుచు జడలు ధరించియు సరిలేని తపమున బొడవైన ఈ యోగి పుంగవులను బ్రహ్మవాదులు గొల్వ భాసిల్లు కొల్వులో మిథున రూపంబున మెలతతోడ ప్రాకృతుండును బోలె బద్దానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జతోనిఠ నకట ప్రకృతి పురుషుడైన దానే కాంతమందు సతులతోడ నలరుగాని ఇట్లు ధర్మ సభల నింతులతో గూడి పరిడవింపలేడు భ్రాంతి నొంది. ఈ శివుడు లోకాలకు గురువు, అంతులేని ధర్మస్వరూపము, తాను జడదారి కూడా. ఈ కొలువులో సాటి లేని తపస్సుతో కీర్తి గడించిన యోగివరులు బ్రహ్మవాదులు భాసిల్లుతూ ఉన్నారు. ఇటువంటి చోట భార్యతో జతకూడి మిథున రూపంలో పామరునిలాగా అనురాగానికి లోనై సిగ్గు లేకుండా లాలింపబడుతున్నాడు. అయ్యో, ప్రాకృత పురుషుడైనా కానీ తాను ఏకాంతంలోనే భార్యతో ఉంటాడు, కానీ ఇలా ధర్మసభలో భ్రాంతితో భార్యలతో కూడి కూర్చుండలేడు. అనవిని సర్వేశుడాతనినేమియుననక నవ్వెద తత్సభవారుంగనుగొని యోరకయుండిరి మనుజేశ్వర ఈ సుధైర్య మహిమిట్టిదియో. అతడన్నమాట పరమేశ్వరుడు సర్వేశ్వరుడు కదా, విన్నాడు. అయినా అతనిని ఏమీ అనకుండా నవ్వి ఊరుకున్నాడు. సభలోని వారు కూడా విన్నారు, ఊరికే చూస్తూ ఉన్నారు. రాజా, ఈశుని యొక్క ధైర్య మహిమ ఎంతటితో కదా. ఇలా తన పూర్వకర్మ విశేషం చేత అతనికి తాను ఇంద్రియాలను జయించిన వాడనని అహంకారం కలిగింది. దాని వలన జగద్గురువైన శివుని అనేక విధాలుగా తోలనాడసాగాడు. అతనిని చూచి భవానీ ఇలా అన్నది: మముబోటి లజ్జలుడిగిన కుమతులకు గత్తయగుచు కోపింపంగా నమితాజ్ఞాని పునుండగు శమనుండా నేడు వేడు జగములకెల్లన్. మా వంటి సిగ్గులేని వారిని దుర్మతులను కోపించడానికి పూనుకున్నాడు. ఆజ్ఞాపించేటంత గొప్పవాడా, వీడే లోకాలన్నింటినీ శాసించే శమనుడా. భృగునారద కపిలాదులు నిగమాంతజ్ఞులు యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మనయ మెరుగరోకో. భృగువు, నారదుడు, కపిలుడు మొదలైన వేదాంతం ఎరిగిన వారు, యోగాన్ని నిర్ణయించడంలో నిపుణులు అయిన వారు కూడా సత్వము, రజస్సు, తమస్సు గుణాలకు అతీతుడైన మహేశ్వరుని చూచి ఎన్నడూ నవ్వలేదు. వారికి ధర్మం, నీతి తెలియవా? ఎవ్వని పద పద్మమింద్రాది విభుదుల చూడాగ్ర పంక్తుల నీడజూచూ నెవ్వని తత్వం బదినయంగా బ్రహ్మాది యోగి మానస పంక్తి నోలలాడు. నెవ్వని రూపంబు ఏర్పాటుగానక వేదంబులందందవాదమడుచు నెవ్వని కారుణ్యమీ లోకముల నెల్లదనిపి అంతయు ధన్యతముల జేయు. నట్టి సర్వేషు పాప సంహారు ధీరు శాశ్వతైశ్వర్యునాత్మ సంసారు నీసునెగ్గు వల్కిన పాపాత్ముడెల్ల భంగి దండనార్హుండుగాకెట్లు తలగగలడు. సర్వేశ్వరుడు, పాపాలను సంహరించేవాడు, ధీరుడు, శాశ్వతమైన ఐశ్వర్యం కలవాడు, ఆత్మతోనే సంసారం చేసేవాడు. ఇంద్రాది దేవతల శిరసుల నీడ శివుని పాద పద్మాల యందు పడుతూ ఉంటుంది. అతని తత్వాన్ని బ్రహ్మాది యోగులు తమ మానసాలలో ఓలలాడించుకుంటూ ఉంటారు. అతని రూపం గురించి స్పష్టత లేక వేదాలు తమలో తామే వాదలాడుకుంటాయి.
అతని దయ లోకాలకన్నిటి మీద కురిసి లోకులను తృప్తిపరిచి వారిని అత్యంత ధన్యాత్ములుగా చేస్తుంది. అటువంటి ఈశ్వరుని నిందించిన పాపాత్ముడు అన్ని విధాలా దండింపతగినవాడే కానీ వదిలివేయదగినవాడు కాదు. కావున నిఖిల లోకాశ్రయంబు సన్నిహిత సుఖము సకల భద్రైక మూలంబు సాధు సేవ్యమైన కంజాక్షుపాద పద్మార్చనంబు ననుసరింపంగ కలుడు వీడర్హుడగునే. పద్మాక్షుని పాద పద్మాలు సమస్త లోకాలకు ఆశ్రయించదగినవి, సుఖాలను సన్నిహితమునర్చేవి, సకల శుభాలకు మూలమైనవి, సాధువులు సేవింపదగినవి. అటువంటి శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించడానికి దుష్టుడైన వీడు మాత్రము అర్హుడు కాడు. కాబట్టి ఓరి దురాత్మ, ఈ అపరాధము చేత పాపస్వరూపమైన రాక్షసి జాతిలో పుట్టు, ఈ పైన మహాత్ములను ఎన్నడూ అవమానించకు అని శపించింది. ఆమె అలా అనగానే చిత్రకేతుడు విమానం దిగి వచ్చాడు. ఆ దేవికి సాష్టాంగపడి నమస్కరించాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓ జగన్మాత, నీ శాపవాక్యాలను అలాగే స్వీకరిస్తాను. పూర్వకర్మల వలన సంసార చక్రం అంటే చావు పుట్టుకులు కలుగుతూ ఉంటాయి. అందులో ప్రాణుల యొక్క అజ్ఞానము చేత మోహితులై తిరుగుతూ ఉంటారు. వారికి సుఖాలు దుఃఖాలు సహజంగానే కలుగుతూ ఉంటాయి. ఆత్మపరంగా సుఖదుఖాలకు కర్తలమనుకున్న వారు పరతంత్రులే అవుతారు. ఈ గుణాల కారణం చేతనే శాపానుగ్రహాలు, స్వర్గనరకాలు, సుఖదుఖాలు సమానంగా కలుగుతూ ఉంటాయి. భగవంతుడు తాను ఒక్కడే అయినా తన మాయ చేత జగాలను సృష్టిస్తూ ఉంటాడు. వారికి బంధాలతో రాగాలు కలుగు చేస్తూ ఉంటాడు. కానీ తాను మాత్రము వాటికి లోబడక నిష్కళంకునిగా ఉంటాడు. ఈ విధంగా పుడుతున్న మనిషికి భార్య, బంధువులు, శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అంటూ ఎవరు ఉంటారు? ఇవన్నీ వారి వారి కర్మవశాన భగవంతుడు కల్పిస్తూ తాను మాత్రం సముడై ఉంటాడు. ఆ భగవంతునికి సుఖదుఖాల వలన రాగం లేదు, రాగబంధం వలన కలిగిన రోషము లేదు. అతని మాయాగుణమే ప్రాణులకు సుఖదుఖాలను, బంధమోక్షాలను కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి నీకు నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించు, నీ శాపానికి భయపడడం లేదు. జగన్మాతవైన నిన్ను ఆక్షేపణగా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాను అని సాష్టాంగ నమస్కారం చేసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నులను చేసుకున్నాడు. తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు, బ్రహ్మ మొదలైన వారు, దేవర్షులు, దైత్యులు, దానవులు, ప్రమదగణం అందరూ వింటూ ఉండగా పార్వతితో ఇలా అన్నాడు: నారాయణుని దాసానుదాసుల నిస్పృహ భావము నీకు ఇప్పుడు కనబడింది కదా. హరితుల్యులైన వారిని దర్శిస్తూ ఏ కోరికలు లేని భాగవతులకు స్వర్గము, మోక్షము, నరకము అనే భేదభావం లేదు. దేహ సంయోగం వలనను నారాయణుని లీల వలనను ప్రాణులకు ద్వంద్వము మొదలైన సుఖదుఖాలు అనే భేదం అజ్ఞానం వలన ఆత్మలో కలుగుతుంది. ఇటువంటి విరుద్ధాలు భగవంతుడైన వాసుదేవుని యందు భక్తి కలగవారికి ఎప్పటికీ కలుగువు. నేను కుమార నారదులు నీరజగర్భుడు దేవ సంఘముల్ మాణిత యోగి వర్యముని మండలమిట్లగు వారమందరున్ దానవ విద్విడంస జనితంబులమయ్యుదీయ తత్వముం గానగా నేరమీ సుఘన గర్వమునదల పోసి చూచుచున్. నేను సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మ, దేవతాగణము, గొప్పవారైన యోగివరులు, మునులు ఇలా మేమందరము ఈ దానవ వైరి యొక్క అంశ వలననే పుట్టినప్పటికీ మాకున్ను గొప్ప గర్వము చేత ఎంత ఆలోచించినా ఆయన తత్వాన్ని తెలియలేకపోతున్నాము. అతనికి ప్రియుడు అప్రియుడుదే తెరగుణలేడు నఖిల మెళ్ళను దానై భూతముళ్ళకాత్మయగుటయు భూత ప్రియుడొక్కడాది పురుషుడు తన్వి. ఓ కాంత, అంతా తానై ప్రాణులకు ఆత్మ అవడం వలన అతనికి ప్రియుడని అప్రియుడని ఏ రీతిగా చూచినా లేడు. భూతప్రియుడైన అతడొక్కడే ఆది పురుషుడు.
అరయ చిత్రకేతుడతి శాంతుడతి లోక సముడు విష్ణు భక్తి సంగతుండు నితనినేమి చెప్పని సుండనగు నేను విదయచ్యుత ప్రియుండ జుమ్మి. ఓ వనిత, చిత్రకేతుడు అతి శాంతుడు, లోకాతీతమైన సమభావం కలిగినవాడు, విష్ణుభక్తి కలవాడు. ఇతనినే చెప్పడం ఎందుకు, ఇతనిని నేను చెప్పడం ఎందుకు, నేను కూడా అచ్యుతునికి ఇష్టుడనే సుమా. కావున భగవద్భక్తుల భావమునకు విస్మయంబు బని లేదు. మహాధీవి భవ శాంత చిత్తులు పావన పరతత్వ నిపుణ భవ్యులు వారల్. కాబట్టి భగవద్భక్తుల భావానికి ఆశ్చర్యపడనవసరం లేనే లేదు. వారు గొప్ప బుద్ధి వైభవం కలిగిన వారు, శాంత చిత్తులు. వారు పవిత్రమైన పరతత్వ జ్ఞానంలో నిపుణులు, మంచివారు. శివుడు ఈ విధంగా చెప్పగా పార్వతీదేవి ఆశ్చర్యం మానివేసి శాంతించింది. పరమ భాగవతుడైన చిత్రకేతుడు ఆ దేవికి ప్రతిశాపం ఇవ్వడానికి సమర్థుడై కూడా తిరిగి శపించకుండా అతి శాంతంగా శాపాన్ని శిరసా వహించాడు. ఇటువంటి సాధు లక్షణాలు నారాయణ పరాయణులైన వారికి తప్ప ఇతరులకు సాధ్యం కావు. అలా శాపానికి గురైన చిత్రకేతుడు త్వష్ట చేసే యజ్ఞంలో దక్షిణాగ్ని యందు దానవ జాతిలో పుట్టి వృత్రాసురునిగా విఖ్యాతి చెంది భగవద్జ్ఞానం కలిగి పరిణితుడయ్యాడు అని చెప్తూ, నరనాదయీ వృత్రునకు రాక్షసాకృతి కలిగిన ఈ పూర్వకారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో బరగ విన్న చదివిన వారికి సకల దుష్కర్మముల్ శిథిలంబులై కడుదెదరిపోవు సకల వైభవములు సమకూరుదనయంత దొల్కాడు కోర్కులతోడ గూడి నిర్మలాత్ములగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత ధురితిలగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను గూడి అనుభవించుచుందురధిక సుఖము. ఓ రాజా, ఈ వృత్రాసురుడికిది రాక్షసాకృతి కలగడానికి ఈ పూర్వకారణాన్ని చిరపుణ్యం కలిగిన చిత్రకేతుని యొక్క మహానుభావ తత్వాన్ని భక్తితో చదివిన సకల దుష్కర్మలు కూడా నశించి చెదిరిపోతాయి, సమస్త వైభవాలు కూడా సమకూరుతాయి. తమంత తాముగా కోరికలన్నీ తీరి నిర్మలాత్ములే అవుతారు. నిత్యమైన సత్యమైన జ్ఞాన నిరుతులు అవుతారు. వారి పాపాలన్నీ తొలగిపోతాయి. బంధు మిత్ర పుత్ర పౌత్రాదులతో కూడి అధికమైన సుఖాన్ని అనుభవిస్తారు అని తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పుడు సవితృవంశ ప్రవచనము అనే దానిని తెలియజేస్తూ ఉన్నారు. వినవయ్య నరనాద విశదంబుగా దృష్ట్రువంశంబు సెప్పితే వాని వెనుక సవిత్రుండు పృశ్నియు సావిత్రి వ్యాహృతి అను భార్యలందు నింపారు వేట్కనగ్నిహోత్రంబుల నరయగ పశు సోమ పంచయజ్ఞంబుల బరగా గనియ భగుడు సిద్ధికయను భార్యకు మహిమానుభవుల విభవుల దాబడసే మువురదనయనుకతెగాంచెదనంతరమున తరళ నేత్ర సద్వ్రత స్వధామ పుణ్యశీల సుగుణపూరిత చారిత్రయఖిల లోక పూజ్యయా శిష్యాఖ్యా. ఓ రాజా, విను. నేను నీకు ఇంతవరకు కూడా త్వష్ట యొక్క వంశాన్ని గురించి చెప్పాను. ఆ పైన సవితృ వంశం గురించి తెలియజేస్తాను. 12 మంది భార్యలతో 12 మంది ఆదిత్యులలో 5వ వాడు సవిత. ఇతని భార్య పృశ్ని. వీరికి సావిత్రి, వ్యాహృతి, త్రయి అనే 3 కుమార్తెలు. అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచమనోయజ్ఞాలు అనే కొడుకులు కలిగారు. సవిత తరువాత భగుడనేవాడు సిద్ధిక అనే భార్యందు మహిముడు, ప్రేభుడు, విభుడు అనే కొడుకులను 1 కూతురును కన్నాడు. కూతురి పేరు ఆశిష. ఆమె మెరిసే కన్నులు కలిగినది.
సువ్రత పుణ్యశీల, సుగుణవతి, సుచరిత్ర, అఖిల లోకాల చేత పూజింపబడేది. ధాత అనే 7వ ఆదిత్యునికి కుహువు, సినీవాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు ఉన్నారు. అందులో కుహూదేవికి సాయంకాలము, సినీవాలికి దర్శుడు, రాకకు ప్రాతకాలము, అనుమతికి పూర్ణిముడు అనే కొడుకులు కలిగారు. విధాతకు క్రియ అనే భార్యందు పురీష్యాదులు అనే అగ్నులు కలిగారు. వరుణునికి చర్షిని అనే భార్య ఉంది. ఆమెకు పూర్వకాలంలో బ్రహ్మపుత్రుడైన భృగువు, వల్మీకంలో పుట్టిన వాల్మీకి కొడుకులుగా పుట్టారు. 10వ వాడైన మిత్రుడు, వరుణుడు కలిసి మిత్రావరుణులు అని పిలువబడతారు. వారికి ఊర్వశిని చూడగానే వీర్యస్ఖలనమైంది. దానిని కుండలో పెట్టగా అగస్త్యుడు, వశిష్ఠుడు పుట్టారు. మిత్రునికి ప్రత్యేకంగా రేవతియందు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అనే 3 పుట్టారు. తరువాతి వాడైన ఇంద్రునికి పౌలోమియందు జయంతుడు, వృషభుడు, విదుషుడు అనే 3 పుట్టారు. చివరి వాడైన వామనుడే త్రివిక్రముడు. అతనికి కీర్తి అనే భార్యందు బృహత్శ్లోకుడు అనే వాడు పుట్టాడు. ఈ బృహత్శ్లోకునికి సౌభగుడు మొదలైన వారు పుట్టారు. మహానుభావుడైన కశ్యప ప్రజాపతికి అదితియందు శ్రీమన్నారాయణుడు వామనుడై పుట్టిన రీతిని తర్వాత వినిపిస్తాను. ఇక దితి కొడుకులుగా పుట్టిన దైత్యుల వంశం గురించి తెలియజేస్తాను. ఆ దైతేయ వంశంలోనే ప్రహ్లాదుడు, బలి పరమభాగవతులై పుట్టారు. అందరి చేత కీర్తించబడ్డారు. దితి కొడుకులలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనేవారు ప్రసిద్ధికెక్కారు. వారిలో హిరణ్యకశిపునికి జంబాసురుని కూతురైన దత్తకు అంటే కయాధువు అంటే ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కొడుకులు కలిగారు. సింహిక అనే ఒక కూతురు కూడా కలిగింది. ఆ సింహికకే రాహువు జన్మించాడు. ఆ రాహువు తల అమృతాన్ని తాగగా శ్రీహరి దానిని చక్రంతో ఖండించాడు. సంహ్లాదునికి అతని భార్య గతికి పంచజనుడు పుట్టాడు. హ్లాదునికి దమని అనే భార్యందు వాతాపి, ఇల్వలుడు కలిగారు. వారిద్దరిని అగస్త్యుడు భక్షించాడు. అనుహ్లాదునికి శూర్మ్య అనే భార్యందు భాష్కలుడు, మహిషుడు పుట్టారు. ప్రహ్లాదునికి దేవి అనే భార్యందు విరోచనుడు పుట్టాడు. విరోచనునికి బలి పుట్టాడు. బలి భార్య అశన. ఆమెకు 9 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడు బాణుడు. ఆ బలి గొప్పతనం గురించి తరువాత వివరిస్తాను. బాణాసురుడు మహేశ్వరుని ఆరాధించి ప్రమదగణాలలో ముఖ్యుడు అయ్యాడు. ఇంకా అదితికి మరుత్తులు అనే 49 మంది కొడుకులుగా పుట్టారు. వారికి సంతానం లేదు. వారు ఇంద్రునితో కలిసి దేవత్వాన్ని పొందారు అని చెప్పగా విని పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడిగాడు. ఏమి కారణమున ఇంద్రునికి మరుచ్చయములాప్తులగుచు శాంతి నొంది రరయదత్ సమానులగుచు వర్తించిరి దీని వినగవలయుడెలుపవయ్యా. ఓ మునీశ్వర, మరుత్తులు ఏ కారణంగా ఇంద్రునికి ఆప్తులై శాంతించారు? వారు అతనితో సమానులై ఎలా తిరగగలిగారు? ఇది వినాలని ఉంది, తెలియజేయండి అని అడిగినప్పుడు సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. నరనాథ వినుతన నందనులందరు నమరేంద్రుచే హతులగుచునుండా గోపశోకంబుల గ్రుళ్ళుచు ధనలోన మండుచు దితి చాలా మరుగదొడగే భ్రాతృఘాతకుడతి పాతకుడి ఇంద్రుజంపక నాకేల సొంపుగలుగు వీరి భస్మము సేయువానిగానొక సుతుబడసిదనని చాలా భర్త గోరి ప్రియము సేయదొడగె బెక్కు భావంబుల భాషణముల నదిక పోషణముల భక్తియుక్తి చేత పరిచర్య గతి చేత నుతుల చేత నతుల రతుల చేత. రాజా వినుము. తన కొడుకులందరినీ మహేంద్రుడు చంపివేస్తూ ఉంటే దితి కోపంతో శోకంతో తనలో తానే కుళ్ళిపోతూ మనసులో మండిపడుతూ రగిలిపోతోంది. తనలోనే సోదరులను చంపే మహాపాపి ఇంద్రుడు. ఇతనిని చంపకపోతే నాకు సుఖమే లేదు. వీనిని బూడిదిగా చేసి వేయగల ఒక కొడుకును పొందుతాను అనుకున్నది. ఇలా అనుకుని కొడుకు కోసం భర్తకు ప్రియంగా ప్రవర్తించసాగింది. ఆమె రకరకాల మాటలతో, భావాలతో, చక్కని పోషణతో, భక్తి యుక్తులతో అతన్ని పరిచర్య చేస్తోంది.
తన సేవలతో, మాటలతో, వినయంతో, రతిక్రీడలతో అతనిని సేవించసాగింది. కలికి కటాక్ష వీక్షణ వికారములన్ హృదయానురాగ సంకలిత విశేష వాంగ్మధుర గర్జనలన్ లలితాననేందు మండల పరిశోభితామృత విడంబిత తసస్మిత సుప్రసన్నత ఫలరుచిర ప్రధానముల భామిని భర్తమనంబులోగొనెన్. ఆమె మన్మథ వికారం కలిగించే అందమైన కడగంటి చూపులతో, మనసులోని అనురాగాన్ని వెల్లడి చేసే మధురమైన మాటల సవ్వడితో, చంద్రుని వంటి ముఖంలో అమృతం వంటి చిరునవ్వు తొణికిసలాడుతూ ఉండగా, సుప్రసన్నత్వ ఫలాన్ని అందిస్తూ మరి భర్త మనసును వశపరుచుకున్నది. అఖిల మెరిగిన కశ్యపునంతవాని హితవు తలకెక్కురతుల సంగతుల చేత నవసుగా వించెవ్రేల్మిడినబ్జవదన పతుల భ్రమింపనేరని సతులు వికలరే. ఆ పద్మముఖి సమస్తం తెలిసిన కశ్యపుని అంతటి వాణిని మనసుకు మెప్పు కలిగేలా రతి సాంగత్యం చేత శీఘ్రంగానే వ్యవసన చేసి వేసింది. భర్తలను భ్రాంతి పొందించని భార్యలు ఉంటారా? ఏ తల పెరుపగ నిలిచిన భూతంబుల జూచి ధాత పురుషుల మనముల్ బ్రీతి గొలుపంగ యువతి వ్రాతంబు సృజించే బతులు వారల కరుదే. ఏ ఆలోచన లేక నిరాసక్తులై ఉన్న ప్రాణులను చూచి బ్రహ్మ పురుషుల మనసులకు ప్రీతి కలిగించడానికి యువతులను సృష్టించాడు. అటువంటి వారికి ఈ పురుషులు ఒక లెక్క. ఇలా తన భార్య సేవల చేత లాలింపబడిన కశ్యప ప్రజాపతికి ఆమె యందు పరమ ప్రీతి కలిగింది. ఇలా అన్నాడు: తరుణి, నీ యందు నాకు ప్రీతి కలిగింది, వరం కోరుకో, ఇస్తాను. భర్త ప్రసన్నుడైతే స్త్రీలకు కోరికలు తిరగడానికి ఏమి కొరత ఉంటుంది? భార్యకు భర్తయే దైవం. సమస్త ప్రాణుల మనసులకు వాసుదేవుడే భర్త. నామరూపాలు కల్పించబడిన సమస్త దేవతామూర్తుల చేతను, పురుషుల చేతను భర్త రూపంలో భగవంతుడే సేవింపబడుతూ ఉంటాడు. విశేషించి స్త్రీలు అతనిని పతి రూపంలో పూజిస్తారు. కాబట్టి పతివ్రతలైన స్త్రీలు తమకు శ్రేయస్సు కోరి ఏకాగ్ర చిత్తంతో ఆత్మకు ఈశ్వరుడైన అతనిని భర్త రూపంలో సేవిస్తూ ఉంటారు. నేను కూడా నీకు ఈ భావంతోటే వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. దుష్ట స్వభావం గల స్త్రీలకు పొందరానట్టి వరం నీకు ఇస్తాను, అడుగు అన్న కశ్యపుని దితి ఇలా అడిగింది: వరము గోర నాకు వరదుండవేనని ఇంద్రుదృంచనట్టి ఇర్దబలునే నమిత తేజుదనయు నమరత్వ సంప్రాప్తునెందు జడని వాని నిమ్ము నాథ. ఓ నాథ, నేను కోరిన వరం నీవు ఇచ్చేవాడవైతే ఇంద్రుని సంహరించే మహాబలుని, నీకెలి తేజస్సు గలవానిని, అమరత్వం పొందేవానిని, ఎప్పటికీ నశించని వానిని కొడుకుగా దయచేయి అన్నది. అట్లా అనగా విన్నాడు. విని ఉట్టిపడునట్టి వరమి కట్టడి నన్నెట్టు వేడే గటగటయనుచున్ మిట్టిపడి అతడు మదిలో బుట్టిన తల్లడము తోడ బొక్కుచునుండెన్. కశ్యపుడు అయ్యయ్యో, ఉట్టి తెగిపడినట్లున్న ఈ వరాన్ని ఈ దుష్టురాలు నన్ను ఎలా అడగగలిగింది అనుకొని నిర్ఘాంతపడ్డాడు. అతడు మనసులో తల్లడిల్లిపోయాడు. మరి దొరపిల్లుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.